అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇక బాడీని కూడా ఇక్కడ తీసుకురాల, అక్కడే క్రెమేషన్ చేసాం. చేసేసినాక ఒక 2 years ఏం చేయాలి నాకు అర్థం కాల. ముగ్గురు చిన్నపిల్లలు నా పక్కలోనే ఉండేవాళ్ళు, నా పక్కలోనే పడుకునేవాళ్ళు. ఒకళ్ళు పొట్ట మీద, ఒకళ్ళు ఈ పక్క, ఒకళ్ళు ఆ పక్క. ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పటికి పెద్ద డబ్బులు కూడా లేవు, తీసుకెళ్ళిన డబ్బులు అయిపోయినాయి, వేషాల రాలేదు. ఇంకా ఏం చేయాలి అని ఒక 2 సంవత్సరాలు మదన పడ్డా. చాలామంది పెళ్లి చేసుకోమని, పిల్లల్ని మేము చూసుకుంటామని ఇలా మొదలెట్టారు. ఆఖరికి రామారావు భార్య తారకమ్మ గారు కూడా వచ్చి, నాయనా పెళ్లి చేసుకో, నువ్వు లేట్ వయసులో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలంతా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కడవే, మాట్లాడటానికి కూడా ఎవరో ఉండరు, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పారు. రామారావు కూడా చెప్పాడు. చెప్తే నేను మెంటల్గా డిసైడ్ అయిపోయాను. నాకు చదువు రాలేదు, నా పిల్లల్ని నేను చదివిస్తా. ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అవి వచ్చామో చూడొచ్చు, చూడకపోవచ్చు, మళ్ళీ 3 కాపురాలు అవుతాయి. ఈ బాధపడలేమని మా అమ్మ ఇంటికాడ ఉంది. మా అమ్మని వెళ్ళి అడిగా, అమ్మ అప్పటికి మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది, మా చెల్లెలికి పెళ్ళి అయిపోయింది, మేము 3 పిల్లలు. అమ్మ నువ్వేంటి ఈ విధంగా పిల్లల్ని చూడటానికి వస్తావా? ఓల్డ్ ఏజే అప్పటికి. వస్తాను రా, బలేవాడు రాగానే. మా అమ్మ అప్పటి వరకు రైలు కూడా ఎక్కలా, విలేజ్ ఆ ఊరు దాటి రాలేదండి. మా వెళ్తే బందరు సముద్ర స్నానానికి వెళ్ళి వచ్చేవాళ్ళు. అటువంటి ఆవిడ్ని తీసుకుని సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించి మద్రాసు తీసుకొచ్చి 3 పిల్లల్ని అప్పచెప్పి పెంచు, నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే వీళ్ళు పెరిగి పెద్ద అయ్యేదాకా, చదువు చెప్పించేదాకా నేను ఉంటాను. అదా కాదరా, నువ్వు పెళ్లి చేసుకో, నేను చూస్తాను, వీళ్ళని పెంచుతాను. పెళ్లి చేసుకోకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిరా నీకు అని చెప్పి, సరేనమ్మా అని చెప్పి అప్పుడు టెంపరీగా దాటేసి, అప్పుడు పిల్లల్ని ఇస్తామని వచ్చేవాళ్ళు అండి. ఎంత నాకు 27 ఏళ్ళు 28 ఏళ్ళు అప్పటికి, చచ్చిపోయేటప్పటికి వచ్చేవాళ్ళు. ఒకడైతే కూతురుని తీసుకు ఇంటికే వచ్చేసాడు, మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను, బాగా చూస్తుంది, దండం పెట్టి, వద్దు బాబు నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్స్ అని. ఆర్టిస్టులో కొందరు చేసుకోమని గొడవ పెట్టేవాళ్ళు. బట్ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాక ఆ 2 yearsలో ఏం డెసిషన్కి వచ్చానంటే, పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఒకవేళ సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నా. అయ్యో, సూసైడ్ చేసుకుంటే వీళ్ళు రేపు అడుక్కు తింటున్నారు అనుకో, చలపతిరావు పిల్లలు చూడు కనేసి వెళ్ళిపోయాడు, వీళ్ళు అడుక్కు తింటున్నారు అంటారని చెప్పేసి ఆలోచించా. సో సావకుండా వీళ్ళకి చదువు చెప్పిద్దాం, మ్యాక్సిమం చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది చేసి అప్పుడు చూద్దాం వ్యవహారం అని చెప్పేసి. ఎందుకు అంత డిప్రెషన్కి వెళ్ళారు? ఆర్థిక ఏం చేయాలి, పిల్లల్ని డబ్బులు లేవండి. ఒక్కొక్క రోజున బస్సు ఎక్కడానికి 10 పైసలు కూడా ఉండేవి కాదు, నడిచి వెళ్ళిపోయేవాడిని కంపెనీలకు వెళ్ళాలంటే, వేషం అడగాలంటే. ఉన్న డబ్బులు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను నేను, ₹1,00,000 దాకా తీసుకెళ్ళి ఆ రోజుల్లో అండి. గ్రౌండ్ 5,000 ఉండేది అక్కడ మద్రాసులో, బట్ కొనలా. ఎందుకంటే ఎప్పటికైనా మన ఊరు వెళ్ళిపోతాం తప్ప, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంటే నాకు బాగా నచ్చుతుందండి. విలేజ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అనుకున్నాను తప్ప ఇక్కడే సెటిల్ అయిపోతాం మనం మద్రాసులో, పిల్లలు పుడతారు, వీళ్ళు పెరుగుతారు అని చెప్పి అది థాట్ రాలా. సో అందుకని చచ్చిపోదాం అనుకున్నాం ఒక స్టేజ్లో. వీళ్ళని పెంచలేము, సావలేము, ఇంతకు ఇంకా మనం వాళ్ళ మరణాన్ని వాళ్ళు బతుకుతారు మనం పోతే అనే లెవెల్కి వచ్చి మళ్ళీ ఆలోచించా. ఇలా చలపతిరావు పిల్లలు అడుక్కు తింటున్నారు, మా చచ్చి వాడు మా మీద కని వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటారో, ఆ మాట పడకూడదని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుని అప్పుడు పెళ్లి లేదు, ఈ జన్మకు అయిపోయింది, ఒకసారి పెళ్ళి, ఈ పిల్లల్ని పెంచడమే మన ధ్యేయం అని చెప్పేసి అప్పుడు మొదలెట్టా. అక్కడి నుంచి ఇక వేషాలు, సంపాదన, చదివించటం, ఇదే పెట్టుకున్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్వెంట్స్లో వేసాను అక్కడ, హోలీ ఏంజల్స్ బెస్ట్ కాన్వెంట్, హిందూ కాలేజీ. ఆ విధంగా చదివించి వాళ్ళు కూడా అలాగే చదువుకున్నారు. ఇబ్బంది పడలేదా సార్ మీరు? అంటే 3 చిన్నపిల్లలు, చాలా ఇబ్బంది అండి, విపరీతమైన వేషాలు. కొన్ని రోజులు అయితే నిద్ర కూడా పోయేవాడిని కదా, రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. పగలంతా ఫైట్లు చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా సాయంత్రం 6-5 ముగ్గురిని ఎమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళి ₹1 పెట్టి బిస్కెట్లు కొని ఆ 3కి ఇచ్చి మళ్ళీ నడిపించి తీసుకొచ్చేవాడిని ఇంటికి. ఆ ఎఫెక్షన్ పోనేవలా, ఆ ఫ్యామిలీ లైఫ్ పోలా. అందుకని ఆ పిల్లలు ఇవాళ 2 ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారు, రవి ఇక్కడ ఉన్నాడు, రోజు ఫోన్ చేసి అడుగుతారు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు. ఆ ఎఫెక్షన్ పోలా, ఆ ఎఫెక్షన్ అలాగే ఉండిపోయిందండి.
ఆ విధంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, చదువుకున్నారు, హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు. సింపుల్గా చెప్పారు కానీ చాలా కష్టమైన విషయమేనండి, చాలా కష్టమైన విషయం. కష్టమైన విషయం. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కదా, నేను పడ్డ బాధ. అవును. అన్ని బాధలు కూడా ఇవాళ ఆ దేవుడు దేవుడు మీకు అంత గొప్ప మంచి జీవితాన్ని, అంత మంచి గొప్ప జీవితాన్ని అద్భుతమైన ఇచ్చాడు. జీవితాన్ని, మంచి అద్భుతమైన పిల్లల్ని ఇచ్చాడు, అద్భుతమైన పిల్లలు. నేను అదే చెప్పాను. చదువు ఇచ్చాడు. దాంతో ఇవాళ హ్యాపీగా ఉన్నా భగవంతుడి కదా అన్నం పెట్టు. ఒక పరిపూర్ణమైన జీవితం. అవునండి. నిజంగా సార్, నటునిగా మీది 5 దశాబ్దాల అవునండి. ప్రతిహత పై. వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్గా కూడా మీరు గొప్ప సక్సెస్సే పొందారు. కడప రెడ్డి నేను ఎందుకు తీశానంటే సినిమాలు అంటే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి మన కింద అని చెప్పి ఎలా వచ్చింది ఆలోచన? ముందు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకో? నేను పడే కష్టాలు చూశానండి. నేను పడే కష్టాలు చూసి అసలు మనం కూడా ఒక సినిమా తీస్తే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతారు కదా. ఏ ఇయర్లో సార్ ఇది? ఏ ఇయర్ అంటే కడప రెడ్డమ్మ 92 90 ఆ రేంజ్లో అండి. శారద గారు మెయిన్ రోల్ కడప రెడ్డమ్మ. అంటే అసలు ముందు ఎందుకు మొదలెట్టామంటే ఈ మన మలయాళం నుంచి ఒక సినిమా కొనుక్కొచ్చాడు. అంటే వాళ్ళు చెప్తే ఏడుస్తారు అనుకోండి కొంతమంది. మమ్ముట్టి చేశాడు ప్రేమ ఖైదీ. ఓకే. అది మా కథ అని చెప్పేసి రైటర్స్ అమ్మేసుకున్నారు. బట్ అది తీసుకొచ్చి ఆ మమ్ముట్టి వేసిన వేషం శారద గారిని చేసి కథ తయారు చేయించాను. సినిమా ఎందుకు తీద్దామని ఆలోచిందంటే ఆ మేకప్ మెన్లు, కాస్ట్యూమర్స్ వాళ్ళంతా తీయండి సార్ ఓ సినిమా మేమంతా బతుకుతామని అంటే దానికోసం ఆయన మొదలెట్టాడు. బడ్జెట్లో తీద్దాం, చక్కటి బడ్జెట్ వేసి 1 మంత్లో సినిమా తీసేద్దాం. బిజినెస్ అయితే అవుతుంది, లేకపోతే రిలీజ్ చేద్దాం. పెద్ద అందులో అప్పుడెంత అండి, 3 లక్షలు 4 లక్షల కాపీ వచ్చేది ఫస్ట్ కాపీ. దానికోసం ఆయన ప్రేమ ఖైదీ తీసుకుంటే ఆ ప్రేమ ఖైదీ ఆ రైటర్స్ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అమ్ముకుని నాకు కడప రెడ్డమ్మ కథ ఇచ్చారు. సరే కడప రెడ్డమ్మ తీసా. కడప రెడ్డమ్మ తీస్తూ ఉండగా అప్పుడు భరద్వాజ డైరెక్టర్ని చేశాం. కడప రెడ్డమ్మ జరుగుతూ ఉండగానే జగన్నాటకం మొదలెట్టాం. ఈ సినిమా సగం 3 వంతుల ఏదలకి. భరద్వాజకి కోపం వచ్చింది. నేనుండగా నువ్వు 2వ సినిమా ఇంకోళ్ళకి ఇస్తావా నాకు ఇవ్వకుండానని అతనికి కోపం. సరే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి, అన్నీ చెప్తే బాగాది వాళ్ళ. సరే వెంటనే మోహన్ గాంధీతో జగన్నాటకం మొదలెట్టాం. అది 3 వంతుల ఏదలకి ముత్యాల సుబ్బయ్యని పిలిచా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హీరోగా పెళ్ళంటే 100 పంట మొదలెట్టారు. అంత ఇతనికి కోపం వచ్చింది.